తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. ముఖ్యంగా ఓ జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ బలహీనపడుతోందన్న వాదనలు ఉన్నాయి. వర్గ పోరుతో ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జనహిత పాదయాత్రకు ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి డుమ్మా కొట్టడం దేనికి సంకేతం? విభేదాలపై పార్టీ అధినాయకత్వం సర్ది చెబుతున్నా నేతలు పెడచెవిన పెట్టడాన్ని ఏమనాలి? ఇంతకీ ఏ జిల్లాలో పరిస్థితి ఉంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ది ఒకటే పరిస్థితి. విభేదాలు, వర్గపోరు, తగవులు, తన్నులాటలు సర్వసాధారణం. గొడవలు లేకపోతే మిగతా పార్టీలకు తమకు తేడా ఏంటని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందుకే ఏదైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందంటారు. విభేదాలు ఉన్నా అవసరమైనప్పుడే ఐక్యంగా పనిచేసిన ప్రత్యర్థులను మట్టి కరిపిస్తామన్న వాదాన్ని వినిపిస్తారు. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఎన్నికల్లో దెబ్బ కొడుతోందని తెలిసినా పద్ధతి మార్చుకోరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఇదే పరిస్థితి ఉంది. క్రమశిక్షణ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంత చెప్పినా అధికార పార్టీ గాడిన పడకపోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 గ్రూపులు, పాత కొత్త నేతల మధ్య గ్యాప్ అంతకంతకు పెరగటం కలవరపెట్టే అంశం. ఓ వర్గాన్ని దెబ్బతీసేందుకు మరో గ్రూపు ప్రయత్నించడం మినహా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి ఇన్ఛార్జిగా రావడానికి మంత్రి జూపల్లి మొదట్లోనే విముఖత చూపారని అంటారు. తన సొంత జిల్లా నాగర్ కర్నూలుకు ఆదిలాబాద్ దూరంగా ఉండటం, ఇక్కడ పార్టీలో నెలకొన్న గందరగోళంతో అసలు రావద్దని భావించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్ది చెప్పడంతో జూపల్లి అయిష్టంగానే అంగీకరించారని సమాచారం. ఇన్ఛార్జి మంత్రి అంచనా వేసినట్టుగానే జిల్లా నేతలు పూర్తిగా సహకరించడం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల ఖానాపూర్లో కాంగ్రెస్ నిర్వహించిన జనహిత పాదయాత్రకు మంత్రితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన మంత్రి సీతక్క పాదయాత్ర చేశారు. కానీ జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ హాజరు కాలేదు. కారణాలు ఏవైనా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రకు గైర్హాజరవడంతో గందరగోళం మరింత పెరిగింది. ముఖ్యంగా మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కలిస్తే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గాడిన పడుతుంది. కానీ ఇద్దరికీ పొసగదు. 25 ఏళ్లు పార్టీకి సేవ చేసినా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులో ఉంది. పార్టీలు మారొచ్చిన వివేక్ వెంకటస్వామికి మినిస్టర్ పోస్టు ఇచ్చారన్న కోపం ప్రేమ్ సాగర్ రావులో ఉంది. ఈ క్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలోకి మంత్రి వివేక్ ను రానివ్వటం లేదు. వ్యక్తిగత పర్యటనలు మినహా ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమాలకు వివేక్ హాజరు కాలేదు. దీంతో ఈయన ప్రస్తుతానికి చెన్నూరుకే మంత్రి అన్న చర్చ సాగుతోంది. శాసనసభ్యులను ఏకతాటిపైకి తీసుకురావటం ఇన్ఛార్జ్ మంత్రికి సాధ్యం కావటం లేదు. అధిష్టానం చెప్పినా వినే పరిస్థితుల్లో ఇక్కడి నేతలు కనిపించడం లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూపల్లి కృష్ణారావు సీనియర్ మంత్రి అయినా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లి మళ్లీ హస్తం పార్టీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటు వివేక్ది కూడా కాంగ్రెస్ కుటుంబమే అయినా మధ్యలో బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లి గత ఎన్నికల ముందు సొంతగూటికి చేరి ఈ ఏడాది జూన్లో మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కష్టకాలంలోనూ కాంగ్రెస్ నే నమ్ముకున్న తనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదన్న భావనలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. అధిష్టానం తప్ప మిగతా నేతలది తన స్థాయి కాదని చెప్పకనే చెబుతున్నారు. అటు ఆసిఫాబాద్, సిర్పూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వైరం సాగుతోంది. ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సొంత ప్యానెల్స్ ను సిద్ధం చేసుకోవటం కాంగ్రెస్ లోని విభేదాలకు అర్థం పడుతోంది. వర్గపోరే గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ కొట్టడంతోనే 4 సీట్లకే పరిమితం అయ్యావన్న విషయం తెలిసినా హస్తం పార్టీ నేతల్లో మార్పు కనిపించడం లేదు. సమన్వయ లోపంతోనే పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగినా తీరు మార్చుకోవటం లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వ్యవహారాలు చేటు తెస్తాయని తెలిసినా అప్పుడు చూద్దాంలే అనే ధోరణి కనిపిస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం జూపల్లి కృష్ణారావుకు కత్తిమీద సాములా మారింది. టికెట్లు పంపిణీ తలనొప్పిగా తయారయ్యే అవకాశం ఉంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ పదవులు కేటాయింపులోనూ సమస్యలు తప్పకపోవచ్చు. కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న టెన్షన్ కేడర్లో ఉంది. టీపీసీసీ ఈ పరిస్థితిని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.